ద బర్త్డే బాయ్ ఆహాలో ప్రజెంట్ 1 hour 58 minutes రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అయితే చూసా, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది, బాగుంది కూడా. అలాగే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయండి. బేసిక్గా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, అమెరికాలో కలిసి ఉంటున్న 5 ఫ్రెండ్స్లో బాలు అనే ఒక వ్యక్తికి బర్త్డే అయితే వస్తుంది. బర్త్డే రోజున పార్టీ జరుపుకుంటున్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కూడా బాలుని చితకబాదేస్తారు. దానివల్ల బాలు అక్కడికక్కడైతే చనిపోతాడు. అసలు బాలుని వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టడం వల్లే చనిపోయాడా, లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసి చంపేశారా అన్నదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ మూవీస్ని అలాగే కామెడీ మూవీస్ని మనం చాలానే చూస్తుంటాం. ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీని చూస్తున్నప్పుడు మనందరినీ కొంచెం ఎంగేజింగ్గా ఇంట్రెస్ట్ని కల్పించే విధంగా ఉండాలి. అలా ఉండడంలో డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా తీశారు. డైరెక్టర్ కొత్తోడైనా సరే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా ఈ మూవీని డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. మూవీ రాసుకున్న విధానం కూడా చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు. కామెడీ కూడా వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఆ కామెడీ కోసమైనా మూవీని ఈజీగా 1 time అయితే చూడొచ్చు. అలాగే ఈ మూవీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్కడా కూడా బోర్ కొట్టించనివ్వకుండా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో ఈ మూవీని ఖచ్చితంగా అయితే చూడండి. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉంది అంటే ది బర్త్డే బాయ్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఈ మూవీకి 5కి 4.3 రేటింగ్ అయితే ఇస్తా. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.